భస్మ బుధవారం మరి ఇది ఏ విధంగా వచ్చింది? మరి ఏ రోజు నుంచి దీన్ని ఆచరించాలనేది మరి ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా మరి పాత నిబంధనలోని భక్తులు దీన్ని ఏ విధంగా చేశారనేది చూసుకున్నట్లయితే గనక మరి ఈస్టర్‌కి 40వ రోజున ఈస్టర్‌కి ముందు 40 రోజులు ముందుగా వచ్చేటటువంటి బుధవారం ఏదైతే ఉందో దాన్ని భస్మ బుధవారంగా వారు ఆచరించడం అనేది జరిగింది. మరి ఈ భస్మ బుధవారాన్ని ఏ విధంగా స్టార్ట్ చేస్తారంటే మరి మట్టల ఆదివారం రోజు ఏదైతే మట్టలు ఉంటాయో వాటిని మరి సంవత్సరం అంతా కూడా చాలా పవిత్రంగా వారి ఇండ్లలో ఉంచుకొని వాటిని భస్మం చేసి దాని నుంచి వచ్చేటటువంటి బూడిదను మరి సంఘంలోని పెద్దలు కావచ్చు, సంఘ యాజకులు కావచ్చు, ఆ యొక్క పెద్దలు మరి యొక్క విశ్వాసుల నుదుటిపైన ఆ యొక్క బూడిదను ఉంచినప్పుడు వారి ఆ నెక్స్ట్ దినం నుంచి వారు ఉపవాస దినాల్లో మరి 40 రోజులు పాటించేవారుగా ఉన్నట్లు మనకు పాత నిబంధనల కాలంలో ఈ విధంగా చేసినట్లుగా మనకు చరిత్ర అనేది చెప్తుంది. మరి మనం ఏ విధంగా దీన్ని ఆచరించాలి, మరి పాత నిబంధనల భక్తులు కొంతమంది దీన్ని ఏ విధంగా ఆచరించారనేది, మరి ఈ భస్మ బుధవారం అనేది దేన్ని గుర్తు చేస్తుంది అనేది మనం గుర్తు చేసుకున్నట్లయితే కనుక ఈ భస్మ బుధవారం అంటే భస్మము అనేది మరి బూడిదకి సూచనగా, అంటే బూడిదకి ఒక గుర్తుగా మనం గమనించుకోవచ్చు. మరి యొక్క బూడిద అనేది దేనికి సాదృశ్యంగా, మరి దేనిని ఈ బూడిద అనేది జ్ఞాపకం చేస్తుంది అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మరి మొదటగా ఆదికాండం 18వ అధ్యాయములో మరి అబ్రహాము గారు మరి దేవునితో మాట్లాడుతూ, అంటే ప్రార్థన చేస్తూ, నేను ధూళి వంటి వాడను, బూడిద వంటి వాడను అనేసి చెప్తాడనమాట. మరి అక్కడ అబ్రహాము గారు వాడినటువంటి బూడిద అనేది దేన్ని తెలియపరుస్తుందంటే మరి విధేయతకి ఒక సూచనగా, ఒక విధేయతకి ఒక గుర్తుగా మనం అక్కడ గమనించుకోవచ్చండి. మరి అదే విధంగా మరి యోబు గారిని, భక్తుడైనటువంటి యోబుని మనం చూసుకున్నట్లయితే గనక యోబు మరి 42వ అధ్యాయము 6వ వచనంలో చూసుకున్నట్లయితే గనక మరి నేను నీ గురించి వినినప్పుడు అనేసి చెప్తాడు. అంటే మరి దేవుడి గురించి వినినప్పుడు ఆయన నేను బూడిద వంటి వాడను అనేసి మరి గోనెపట్ట కట్టుకొని పశ్చాత్తాపడినట్లుగా మరి అక్కడ 6వ వచనంలో ఉంటుంది. అంటే మరి ఇక్కడ బూడిద అనేది ఒక పశ్చాత్తాపానికి గుర్తుగా మనము చూసుకోవచ్చు. మరి అదే విధంగా మరి మొర్దెకై కూడా మరి తన యొక్క ప్రజల కోసము మరి ఆయన బూడిద పూసుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉన్నట్లుగా ఉంటుంది. ఇక్కడ కూడా మరి యొక్క వినయానికి, విధేయతకు, తగ్గింపుకు గుర్తుగా మనం చూసుకోవచ్చు. మరి అదే విధంగా మరి యోనా గ్రంథంలో మనం చూసినట్లయితే కనుక నినివే ప్రాంతాన్ని దేవుడు ఆ యొక్క పాపములను బట్టి మరి ఆ యొక్క ప్రాంతాన్ని మరి నాశనం చేయాలి అనుకున్నప్పుడు మరి యోనా ద్వారా అది తెలియపరిచినప్పుడు నినివే రాజు ఏ విధంగా చేశాడంటే మరి ఉపవాసము మరి గోనెపట్ట కట్టుకొని మరి బూడిద పూసుకొని ఉపవాసం ఉన్నట్లుగా మనకు అక్కడ రాయించి ఉంది. అంటే వారి యొక్క పాపాలను విసర్జిస్తూ వారిని సరిచేసుకోవడానికి దిద్దుబాటు కలిగి ఉండడానికి మరి వాళ్ళు సిద్ధపాటు కలిగి ఉండడానికి ఆ విధంగా చేసినట్లుగా ఉంటుంది. మరి ఈ విధంగా పాత నిబంధన భక్తులైతే మరి గోనెపట్ట కట్టుకొని బూడిద పూసుకొని ఈ విధంగా చేశారంటే ఒక బూడిద అనేది ఒక విధేయతకు, వినయానికి, మరి పశ్చాత్తాపానికి, మరి తగ్గింపుకి, మరి ప్రేమకి, మరి క్షమాపణకి, వీటన్నిటికీ కూడా శిలువ మరణాన్ని గుర్తు చేసేదిగా కూడా ఉంటుందనేది మనం తెలుసుకోవాలి. మరి మనం ఏ విధంగా దాన్ని ఆచరించాలి అంటే మరి యోబేలు గ్రంథం 2 మరి 12, 13 వచనాలలో చూసుకున్నట్లయితే కనుక మీ యొక్క హృదయాలను చించుకొనడి, వస్త్రాలను కాదు అనేసి ఉంటుంది. మరి ఇక్కడ గోనెపట్ట కట్టుకోని అవసరం లేదు, మరి ఏ విధమైనటువంటి బూడిద పూసుకోని అవసరం లేదు, కానీ హృదయాలను సరిచేసుకోమంటున్నాడు. మరి అదేవిధంగా హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో మరి ఉన్న విషయం ఏంటి అంటే మరి హృదయాలను ఏ విధంగా సరిచేసుకోగలుగుతాం అనేది అక్కడ రాయించి ఉంటుందండి. మరి కేవలము మరి మన కోసం చిందింపబడినటువంటి పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క రక్తము ద్వారా మాత్రమే, మరి దూడల రక్తము, దూడల నుంచి వచ్చేటటువంటి బూడిద కాదు, కానీ మరి యేసు ప్రభు వారి పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారా మాత్రమే మన యొక్క నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మన యొక్క ఆత్మని శుద్ధి చేసేటటువంటిదిగా మరి కేవలం ఆ రక్తం ద్వారా మాత్రమే మనం సరిచేసుకోగలగమనేది ఉంటుందండి. అంటే
కేవలం మన ఆత్మశుద్ధి దేని ద్వారా జరుగుతుందంటే మరి శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి ఆయన యొక్క రక్తం మాత్రమే మనల్ని పవిత్రులుగా చేస్తుందనేసి మనం ఇక్కడ గమనించాలి. మరి ఏ విధమైనటువంటి మనం ఉపవాసం చేయాలి అంటే మరి గోనెపట్ట కట్టుకునేటటువంటి అంటే బయటకి కనబడేటటువంటిది కాదు, కానీ మన హృదయం అనేది శుద్ధి కావాలి అంటే మన హృదయంలో ఉన్నటువంటి మలినం అంటే అసూయ కావచ్చు, కోపం కావచ్చు, దేవుడికి అవిధేయతగా ఉండేటటువంటి తత్వము, మరి మూర్ఖులముగా మరి ఎంతగానో ఇతరులను క్షమించలేనటువంటి గుణం కానీ, మరి ప్రేమ లేనటువంటి తత్వం కానీ, మనలో ఉన్నటువంటి ఇట్టి మలినాలు, మన హృదయంలో ఉన్నటువంటి ఇట్టి మలినాలన్నీ కూడా పోవాలి అంటే మనము క్రీస్తు రక్తంలో కడగబడే వారంగా ఉండాలి అనేది మనకి ఇది నాన్న జ్ఞాపకం చేస్తుంది. మన హృదయాన్ని మాత్రమే మరి శుద్ధి చేసుకునే వారంగా అంటే మనకు పైకి కనబడేటటువంటిది కాదు, కానీ మన హృదయ శుద్ధి అంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, అట్టి వారు దేవుని కుమారులు అనబడుదురు, వారు దేవుని చూచెదరు అనేసి దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మరి ఈ యొక్క ఉపవాస దినాల్లో మరి భస్మ బుధవారం మనకు నేర్పిస్తున్నది ఏంటి అంటే మనము మరి విధేయత, వినయము కలిగి మరి పశ్చాత్తాపము కలిగి మన హృదయాలను సరిచేసుకునే వారంగా ఉందాము. మరి అట్టి కృప దేవుడే మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్.